చిత్తూరు జిల్లా తౌనంపల్లి మండలంలోని టీ పుత్తూరులో వెలిసిన శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సీతారామ లక్ష్మణుల విగ్రహాలు కోగిలేరు గ్రామం నుంచి టీ పుత్తూరుకు తెచ్చి భక్తులు అద్భుత పంథంతో ఆలయం ప్రతిష్ఠించారు. చిత్తూరు జిల్లా తౌనంపల్లి మండలం టీ పుత్తూరులో గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కోదండరాముల వారి దేవస్థానం నందు వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై మాసం 5వ తేదీ నుండి 19వ తేదీ వరకు వైభవంగా నిర్ణయించాలని నిశ్చయించుకున్నాము. ఈ బ్రహ్మోత్సవాల్లో విశేషంగా భక్తులు ఆలయానికి విచ్చేస్తారు. తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా రావడం ఇక్కడ మనము స్వామివారి రథోత్సవంకు విశేషంగా విచ్చేస్తారనమాట. మన జిల్లాలో వైభవంగా జరిగే దేవస్థానంలో కాణిపాకం తర్వాత విశేషంగా జరగడం ఈ టీ పుత్తూరు గ్రామోత్సవంలో శ్రీ రాముల వారి దేవాలయం నందు భక్తులు తమ శక్తి కొలది స్వామివారికి ఉత్సవాలలో పాల్గొని స్వామివారి సేవలు చేసుకుంటుంటారు. కార్తీక మాసంలో జరిగే తులసి దామోదర కళ్యాణ మహోత్సవం చాలా పవిత్రంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులందరూ కూడా అంటే సంతానం లేని వారు కానీ, దాంపత్యుల మధ్య అన్యోన్యత లేని వారు కానీ, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవారు కానీ, ఉద్యోగాలు దొరక నిరుత్సాహపడే నిరుద్యోగులకు మంచి దారి చూపిస్తారు స్వామివారు. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికీ 12 సంవత్సరాలుగా ఈ కార్తీక మాసంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అప్పటి నుండి కూడా ప్రతి ఒక్కరు కూడా తమ కోరికలు నెరవేరి ఆ విశేషమైన కోదండరాముని దేవస్థానం ముందు సంజీవరాయ స్వామి పురాతనంగా కలదు. ఆ సంజీవరాయ స్వామి గుడిలో కుంభాభిషేకం చేసినప్పుడు కొబ్బరికాయ కైసులో పెడితే అది 3 మొలకలు అట్లే వచ్చింది. అది గుడి కాదు నాటితే బిడ్డ సంతానం లేని వాళ్ళు, ఇది పెళ్లి కాని వాళ్ళు వచ్చి ఆ కొబ్బరికాయ నీళ్లు తాగేసిపోతే వాళ్లకు బిడ్డలు కలుగుతూ సౌకర్యంగా అన్ని సౌకర్యాలుగా దేవుడు కలగజేస్తున్నాడు. ఈ రథము పురాతన రథము, అది పోయింటే కొత్త రథం కూడా భక్తులసే నిర్మించబడింది. 2 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది కొత్త రథము. కాబట్టి భక్తాదులందరూ ఇచ్చేసి ఇక్కడ మొక్కుబడులు తీర్చుకుంటే బాగా అన్ని సౌకర్యాలు కలుగుతున్నది. అన్నమయ్య జిల్లా